ఆకాశంలో మెరుపులొచ్చినప్పుడు ఎందుకంత పెద్ద పెద్ద సౌండ్సొస్తాయి? కంప్యూటర్‌లో ఖాన్ అనే పేరుతో ఫోల్డర్‌ని ఎందుకు క్రియేట్ చేయలేం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే 'లైఫ్ ఆఫ్ స్టోరీస్' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. ఆకాశంలో మెరుపులొచ్చినప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద సౌండ్సొస్తాయి? ఆకాశంలో మెరుపులొచ్చినప్పుడు అంత పెద్ద సౌండ్స్ వస్తాయి. అయితే అంత పెద్ద శబ్దాలు ఎలా ఏర్పడతాయి? దాని వెనుకున్న రీజన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెరుపులు వచ్చినప్పుడు ఆ మెరుపు చుట్టూ లేదా ఆ ప్రదేశంలో సుమారుగా 27,730 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. అయితే సూర్యుడి ఉపరితలం దగ్గర 5,500 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం కంటే సుమారుగా 5 రెట్లు వేడి ఎక్కువ ఉంటుంది మెరుపు వచ్చినప్పుడు. ఇంత విపరీతమైన వేడి కలిగిన ఒక మెరుపు గాలి నుండి ఒకసారి ప్రయాణించినప్పుడు ఆ మెరుపు పక్కన ఉన్న ఎయిర్ పార్టికల్స్ వేడికి దూరంగా ఎక్స్‌పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఆ టైంలో వాటికి పక్కనే మిగిలి ఉన్న ఎయిర్ పార్టికల్స్ వేగంగా విపరీతమైన ఎనర్జీతో ఢీకొట్టడం లేదా నెట్టడం జరుగుతుంది. ఆ టైంలో మనకి పెద్ద శబ్దం వస్తుంది. దానిని ఉరుము అంటారు. అలాగే మెరుపు వచ్చిన కొంచెం సేపటికి ఉరుము వస్తుంది. ఎందుకంటే లైట్ అనేది సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది. కానీ సౌండ్ మాత్రం సెకండ్‌కి 340 మీటర్ల దూరంతో మాత్రమే ప్రయాణిస్తుంది. మెరుపు, ఉరుము ఒకేసారి క్రియేట్ అయినా కానీ లైట్ వేగంగా ప్రయాణించడం వల్ల ముందు మెరుపు కనిపించి తర్వాత దాని ఉరుము శబ్దం వినిపిస్తుంది. కంప్యూటర్‌లో ఖాన్ అనే పేరుతో ఫోల్డర్‌ని ఎందుకు క్రియేట్ చేయలేం? మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన కంప్యూటర్స్‌లో గానీ, ల్యాప్‌టాప్స్‌లో గానీ ఖాన్ అనే పేరుతో ఫోల్డర్‌ని క్రియేట్ చేయలేం. ఖానే కాకుండా ఈ నేమ్స్‌తో కూడా ఫోల్డర్‌ని క్రియేట్ చేయలేం. కావాలంటే ట్రై చేయండి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకు ఈ నేమ్స్‌తో ఫోల్డర్ క్రియేట్ చేయలేం అంటే మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పెర్ఫార్మ్ చేసే కొన్ని టాస్క్ కోసం ఆల్రెడీ ఈ నేమ్స్‌ని రిజర్వ్ చేసుకుంది. ఒకవేళ మీరు అదే నేమ్స్‌తో ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలి చూస్తే సిస్టమ్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు అదే నేమ్స్‌తో ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే సిస్టమ్ ఒప్పుకోదు. కానీ చాలామంది కొన్ని ట్రిక్స్ ప్లే చేసి ఖాన్ అనే పేరుతో ఫోల్డర్‌ని క్రియేట్ చేశారు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే అలాంటి ట్రిక్స్ చేయకపోవడమే మంచిది. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అస్.